ఏంటి అర్జెంట్గా రామన్నాం? ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే. మన సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి. ఆ టికెట్ ఏమైంది? అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్, ప్రభాస్ గారు. దేనికి లెక్కెడుతున్నావు? అదే నువ్వు రిలీజ్ చేయమంటున్నావు, టికెట్ కొనమన్నావు, పెంచుతారన్నావు. మొహం పగిలిద్ది. నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెద్ది ఆయన చేతుల మీదకి వెళ్ళాలి ఫస్ట్. చరణ్ గారు యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం నువ్వు ఒక ఫోన్ చేస్తాం ఆయనకి. కానీ మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా. ప్రిపేర్ అవ్వలేదు సార్. యాక్చువల్లీ హాయ్ అక్కడమ్మా ఇక్కడ సుబ్బారావు గారు నమస్తే సార్. గుర్తుపడారా సార్? మీతో చిన్న పడింది సార్. ఓకే సార్, ఓకే. ఎవరి సుబ్బారావు? వాళ్ళ ఇంట్లో వంట ఉందా? వాళ్ళ ఆయన పత ఏంటి వెయిట్ చేస్తా. రా కూర్చో. వా బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా. బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెటప్ పెట్టండి అని చెప్పాడు. వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టారు తెలుసా. నువ్వు చెప్పావా? ఏంటి మనం ఏం చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నాం. ఈ పెయింటింగ్ చూసా? నువ్వేసావా? పెయింటింగ్ వేసి కూడా కూర్చొని ఆ పేపర్ నేనే ఇచ్చాను. బాగా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో. సుబ్బారావు గారు ఉన్నారు కదా. కంగారు పడుకో, రిలాక్స్ కూర్చో. అన్నా సార్ పిలుస్తున్నారు. ఓకే అదే వద్దన్నది. రాయల్గా స్లోగా వెళ్ళాలి. చూడలాగా
బాబాయ్ గారు టైటిల్ పెట్టుకుని అబ్బాయి గారితో టికెట్ కొనిపించారు. ఎలా అనిపిస్తుంది ఆర్క్ అనేది? అంటే ప్లాన్ చేశారంతా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మూవీ ఇది టైటిల్. సో ఆ టైటిల్ పెట్టుకుని అబ్బాయితో చేయించారు టికెట్. ఎట్లా ఉంది ఆర్క్? అంటే ప్లాన్ చేశారా ముందు ఇదంతా జరుగుతుంది? లేదండి, ఇదేమి అసలు ఎప్పుడు ప్లాన్ చేసింది కాదు. బికాజ్ ఈ టైటిల్ మేము అనుకున్నదే 2 సంవత్సరాల క్రితం. కథ ఇంకా షూట్ కూడా వెళ్ళక ముందు స్క్రిప్ట్ స్టేజెస్ నుంచి ఈ కథ మాతో ఉంది. అండ్ ఫైనలీ ఇలా చరణ్ గారిని కలుస్తామని అండ్ ఇదంతా జరుగుతుందని మాకు తెలియదు. బట్ సో అంటే ఆయన కలిసి ఈ 3 days ముందు కూడా తెలియదు మేము ఆయన కలుస్తామని. సో ఆయన టైం చూసుకుని ఆయన కలవడానికి వెళ్ళాము. అండ్ ఆయన ఎప్పుడైతే ఆయనకు అప్పటికే ఈ సినిమా గురించి తెలుసు, ఈ టైటిల్ గురించి తెలుసు, ఈ సినిమా ప్రదీప్ సినిమా వస్తుంది అని. సో రాగానే రండి సార్ రండి అని ఆయన సరదాగా ఆట పట్టిస్తూ అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు టైటిల్ గురించి కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు. చాలా మంచి టైటిల్ ఇది, అచ్చ తెలుగు టైటిల్. చాలా రోజులైంది ప్రదీప్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని తెలుగు పదాలు. ఎస్, ఆయన డెబ్యూ ఫస్ట్ ఫిలిం. సో బాబాయ్ది టైటిల్ భలే వచ్చింది. అండ్ సినిమా స్టోరీ అంతా ఆయన విన్న తర్వాత పర్ఫెక్ట్ కూర్చుందయ్యా ఇది, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు ఆయన. అండ్ అంటే అంత పాజిటివిటీ అంటే డెఫినెట్లీ ఉంటుంది బాబాయ్ గారి టైటిల్ అని. బట్ అన్నిటికంటే ముఖ్యంగా యూనో వాళ్ళ మనసు అంటే ద వే దే ఎంకరేజ్ అండ్ యాక్సెప్ట్. ఐ థింక్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ గెస్చర్ ఆయన టైటిల్ గురించి మాట్లాడింది. వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ. ఆయనకి నచ్చడం, ఇలా పెట్టుకున్నందుకు, ఈ టైటిల్ ఇలా పెట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రదీప్ అన్నాం. ఆ పదాలు మాకు చాలా ఆనందాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి యాక్చువల్లీ ఆ టైటిల్కి. ప్రదీప్ సార్ నమస్తే. నమస్కారం. ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద గ్లిమ్స్ సెన్సేషనల్ రికార్డ్స్ బదులుగొట్టింది. సో ఇప్పుడిప్పుడే ఆ టైటిల్ని కానీ దాన్ని కానీ రామ్ చరణ్ అనేది కొంచెం బాగా వెళ్తుంది. ఈ టైంలో ప్రదీప్ అని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? లేదు సార్, అది అవుట్ ఆఫ్ లవ్ సార్ నోట్లోంచి వచ్చింది అది. సో మేము ఇలాగే అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు దిస్ ఇస్ పెద్ది ఫర్ ప్రదీప్, ఇది చెంతనే చేస్తుంది ప్రదీప్ కోసం అని ఆయన అండం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ వర్డ్నే మేము తీసుకుని వి జస్ట్ మా వాళ్ళు పెట్టారు. నేను అదే అన్నా కదా, పెద్ది ఫర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సార్. అది మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ప్లస్ ఛానల్స్లో కానీ దీంట్లో కానీ బాగా పాపులర్. మీరు అడిగినా నేను అడిగినా ఎవరు అడిగినా 100% హీరోలు అందరూ వస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. ఓ మన సురేష్ లేదా మన ప్రదీప్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుంది? అంటే ఓపెనింగ్స్ కోసం మీరు వాళ్ళ స్టార్స్తో వీళ్ళందరితో మీరు చేస్తున్నారా, లేదా సినిమా కంటెంట్ నమ్ముకుని చేస్తున్నారంటే? సినిమా కంటెంట్ని నమ్మేయండి. యాజ్ ఎ పార్ట్ మేము మా స్టైల్లో ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము, కాన్సెప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాము. సినిమాకి ఎలా కూర్చొని రాసామో మా ప్రతి కాన్సెప్ట్ అలాగే కూర్చొని రాసుకున్నాం, అన్నీ ప్లేఅవుట్ చేస్తున్నాము. ఇది అంటే ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంతమంది నాకు ఇన్ని ఇయర్స్గా తెలిసినా, చాలామంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలుసుకుని మాకు కాల్ చేసి విషెస్ చెప్పడం, ఇలా చెప్పడం చెప్పాక కూడా మేమంతా ఎప్పుడు అదే అనుకున్నాం, మనకు కాల్ చేశారు కదా, చెప్పారు కదా, ఏదో ఒకటి అడుగుదామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ అంటే మేము అన్నాం, నథింగ్ వాజ్ ప్లాన్డ్. ఇదేది ప్లాన్ చేసి ప్లాట్ చేసి ఈ సమయంలో తీసుకొద్దాం, ఇలా తీసుకొస్తే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఆయన్ని కలవడం, ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పడం, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేయడము, నేను ఏదైనా చేయగలనా ప్రదీప్ ఫర్ దిస్ ఫిలిం అనడం, మా అందరికీ అది ఎనర్జీ సార్. అడిగితే కాదనే వాళ్ళు ఎవరు లేరు, మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. బట్ మేము ఎవరిని అలా వాడదాం అనుకోలేదు, ఇబ్బంది పెడదాం అనుకోలేదు సార్. ఒక హీరో సక్సెస్ అవ్వడం అంటే, పైగా మొదటి సక్సెస్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ సక్సెస్కి తర్వాత సినిమా వెంటనే ఇమీడియట్గా ఒప్పుకుంటారు, లేకపోతే మీకు చాలా అవకాశాలు వస్తాయి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు, మేము ఒప్పుకోకుండా కథ నమ్మకం చేసి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒప్పుకునే లోపుగా నాకు తెలిసి మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. నాకు కూడా తెలియ కూడా మీకు సార్, ఇది భలే ఉంది. నెక్స్ట్ ఇంటివాడ అయ్యే మీరు సినిమా చేస్తారు అని అనుకుంటున్నాను. లేదు సార్, నెక్స్ట్ సినిమా అంత లేట్ అవ్వదు. అంటే పెళ్లి కాకముందు ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారా? అదే సార్, ఇప్పుడే కదా సార్ ఇంతమంది అంటారు ఎందుకంత గ్యాప్ అని. ఈసారి గ్యాప్ లేదు సార్. కానీ పెళ్లి చేసుకుని చేస్తారా, చేయకుండా చేసుకుంటారా అంటాను. నెక్స్ట్ సినిమా త్వరలోనే వస్తుంది సార్.